ఢిల్లీ అభివృద్ధిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్న ప్రధాని మోదీ ఈ పండుగ సీజన్లో డబుల్ బొనాన్జా ఉంటుందని వెల్లడి. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఆశా వర్కర్స్ ఆందోళన, వెంటనే వేతనాలు పెంచాలని, వెయిటేజ్ సెలవులు ప్రకటించాలని డిమాండ్. సినీ కార్మికుల కష్టాలు బాధలను నిర్మాతలు అర్థం చేసుకోవాలి, సండే కట్ ఆఫ్ చేస్తే తమ పొట్ట కొట్టినట్టేనన్న మహిళా యూనియన్ నాయకులు. కార్మిక చట్టాల ప్రకారం వెళ్దామని కొందరు నిర్మాతలు అంటున్నారు, అలాగైతే తమకు అభ్యంతరం లేదన్న సినీ ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ నేతలు. సినీ కార్మికుల సమ్మెపై చిరంజీవిని కలిసి చర్చించిన సి కళ్యాణ్ రేపు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు కలుస్తారని వెల్లడి. పోలవరం ప్రాజెక్టులోకి భారీగా వరద, స్పిల్వే ద్వారా 4.85 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల. సింగూరు ప్రధాన కాల్వకు పడిన గండిని దామోదర్ రాజనరసింహ పరిశీలన, ఘటనా స్థలికి ట్రాక్టర్లో వెళ్లిన మంత్రి, పరిస్థితిపై అధికారులతో సమీక్ష. దగ్గుపాటి ప్రసాద్పై రగిలిపోతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, ఎమ్మెల్యే ఫ్లెక్సీలను చించేసిన ఫ్యాన్స్. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యలపై మండిపడ్డ రోజా, అరచేతితో సూర్యుడిని ఆపలేరన్న మాజీ మంత్రి. తిరుపతి జిల్లా కోట మండలం బీసీ హాస్టల్లో దారుణం, విద్యార్థులతోనే పనులు చేయిస్తున్న వార్డెన్. కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో వర్గపోరు, అబ్జర్వర్ నాగరాజు వర్సెస్ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్గా మారిన పరిస్థితి. ఉగ్రవాది నూర్ మహమ్మద్ పాక్ వాట్సాప్ గ్రూప్లో యాక్టివ్గా ఉన్నారని ఎస్పీ రత్న, నిషేధిత ఉగ్రవాద సంస్థలతో మహమ్మద్కు సంబంధాలు ఉన్నాయని వెల్లడి. రాహుల్ గాంధీ చౌకబారు మాటలు సరికాదన్న ఈటెల రాజేందర్, దేశ రక్షణ కోసం ఓట్లు తీసేస్తే తప్పేంటని నిలదీత. ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదన్న కేటీఆర్, విజన్ లేని రేవంత్ వల్ల ప్రజాధనం వృధా అయిందంటూ ఫైర్. నాది ఫైర్ ఇంజిన్ చేసే పని, మంటలు చల్లార్చే పనిలో ఉన్న వరంగల్ పంచాయతీపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి వ్యాఖ్య. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద, 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. పార్వతీ బ్యారేజ్కు జలకళ, 74 గేట్లు ఎత్తిన అధికారులు, దిగువకు వెళ్తున్న 163,241 క్యూసెక్కుల నీరు. విశాఖలో భారీ వర్షం, జీవీఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు, రానున్న 2 గంటలు భారీ వర్షం ఉంటుందని ఐఎండీ హెచ్చరిక. విశాఖలో జీవీఎంసీ వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ యూనియన్ 3వ మహాసభలు, ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్.